హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో ఏమిటి అంటే దుర్గాదేవి 9 అవతారాల గురించి తెలుసుకుందాం. ఒక దుర్గయే నవదుర్గలుగా అవతరించింది. 9 రూపాలు ఎందుకు ధరించింది అంటే, అమ్మవారు ఒక్కొక్క రూపాన్ని ధరించడం అంటే వాటి వెనుక ఒక అర్థం ఉంటుంది. నవదుర్గల గురించి చెప్పినా వినినా ఆవిడ అనుగ్రహిస్తుంది. అది ఆవిడ స్వరూపం. అమ్మవారు తీసుకున్న అవతారాలలో మొదటి అవతారం శైలిపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 చంద్రకంఠ, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళహంత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. ఈ 9 నవదుర్గలుగా పిలుస్తారు. మొదటిది శైలిపుత్రి అవతారం. శైలిపుత్రి అంటే పర్వతరాజు పుత్రిక. ఆవిడ లోకానికే పుత్రిక. ఉదాహరణకి జనకునికి సీతగా వచ్చింది, వృషభానుడికి రాధ అనే పేరుతో వచ్చింది. అలా ఎవరెవరు పిలిస్తే వారికి పుత్రికై వస్తుంది. కానీ భార్యగా ఒక పరమశివుడికి మాత్రమే వస్తుంది. లక్ష్మి లలితాదేవి అవతారం. లలితాదేవి అంటే ఆమె కోమలంగా, అతి సుకుమారంగా, చూడడానికి మనసుకు సంతోషంగా ఉంటుంది. అటువంటి స్వరూపమే లలితా అవతారం. అమ్మవారికి 2 పేర్లు. ఒకటి లలితాదేవి, 2 రాజేశ్వరి. అమ్మవారు సింహాసనం మీద కూర్చుని ఉండి పరిపాలిస్తుంది. ఆవిడ చాలా శక్తి రూపం.